నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మంజూరైన 9.4 కోట్ల రూపాయల నిధుల్లో భాగంగా 2వ వార్డు ఆశా ఫీవర్స్ కాలనీ గాంధీనగర్ ప్రాంతాల్లో 1.15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రహదారి పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి కుంటుపడిందని అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కంటోన్మెంట్ అభివృద్ధిపై దృష్టి సారించిందని, ముఖ్యమంత్రి సహాయంతో వివిధ పనులకు నిధులు కేటాయించామని తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి, నామినేటెడ్ మెంబర్ బానిక నర్మదా మల్లికార్జున్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని, స్థానిక కాంగ్రెస్ నాయకులు సరిత, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సమస్యకు తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. అదేగాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. వెంటనే 5 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అవి త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి, కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తాం.